రామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు. మారేడుమిల్లిలో పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఇరు వర్గాల కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటికే మారేడుమిల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. గతంలో వై రామవరం మండలం దుమ్మకొండ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్ మృతి చెందారు. కింటుకూరు గ్రామ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు రవి, అరుణ, రవి గన్మెన్ అంజు మృతి చెందినట్లు సమాచారం. రైట్, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. రైట్ నౌ చూస్తున్నాం. ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత ఇటు హిడ్మా మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. ఒకవైపు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. మారేడుమిల్లిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఒకవైపు కాల్పులు జరిగినటువంటి నేపథ్యంలో ఈ కాల్పుల్లో పూర్తిగా చూసుకుంటే 4 మావోయిస్టులు మృతి చెందినట్లు మనకి తెలుస్తోంది. ఇప్పటికే మారేడుమిల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు ఇటు పోలీసు ఉన్నతాధికారులు. గతంలో మనం చూసాము వై రామవరం మండలం దుమ్మకొండ వద్ద జరిగినటువంటి ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్ ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. దాని తర్వాత కింటుకూరు గ్రామ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చూసుకుంటే కూడా కేంద్ర కమిటీ సభ్యులు ఇటు రవి, అరుణ, రవి గన్మెన్ అంజు కూడా మృతి చెందారు. నిన్న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో ఒకవైపు కాల్పుల్లో 4 ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో పూర్తిగా చూసుకుంటే 4 మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది మనకి. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు అలాగే హిడ్మా మృతి చెందినట్లుగా సమాచారం. మారేడుమిల్లిలో పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగినటువంటి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాల్పుల్లో 4 మావోయిస్టులు ఇప్పటివరకు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది మనకి. ఇప్పటికే మారేడుమిల్లి పరిసర ప్రాంతాలకు పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్లేస్కి చేరుకోవడం జరిగింది. అండ్ గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ దృష్ట్యా చూసుకుంటే కనుక ఒకవైపు రమేష్, జగన్ కూడా మృతి చెందారు. దాంట్లో ఇద్దరు రవి, అరుణ, రవి గన్మెన్ అంజు కూడా మృతి చెందడం జరిగింది. ఓవరాల్గా నిన్న చూసుకుంటే కనుక ఖచ్చితంగా 4 ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది మావోయిస్టులు. పోలీసులకు మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకా సమాచారం అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎన్కౌంటర్లో ఇంకా ఎవరెవరికి ఏ ప్రమాదం జరిగింది అని చెప్పి ప్రస్తుతం అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారులు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. అండ్ ఇప్పటివరకు చూసుకుంటే 4 మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఒకవైపు కేంద్ర బలగాలు ఒత్తిడి తెస్తున్నప్పటికీ కూడా మావోయిస్టులు మాత్రం ఆగట్లేదు. ఒకవైపు మావోయిస్టుల అగ్రనేతలు కూడా సరెండర్ అవుతున్నప్పటికీ కూడా మరి ఎందుకు మావోయిస్టులు ఇంకా ఇలాంటి దాడులకు దిగుతున్నాయి, కాల్పులకు ఎందుకు దిగుతున్నాయి అనేది కూడా తెలియట్లేదు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకి అందుబాటులో ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు. మారేడుమిల్లిలో పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఇరు వర్గాల కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. జరగలేదు. హిడ్మా కుమార్తెలో ఒకరు పంజాబ్ కేశా అలియాస్ జిన్ని కూడా ఫిబ్రవరిలో పోలీసులు ఎదుట లొంగిపోయారు. కానీ ప్రస్తుతం అయితే హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. హిడ్మాతో పాటు హిడ్మా భార్య, మరో 4 మొత్తం 6 మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం వస్తుంది. హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఉన్న పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై కొన్నేళ్ల క్రితమే వెళ్ళిపోయాడు. దక్షిణ బస్తర్ ప్రాంతానికి చెందిన ఇతను మరియా తెగకు చెందిన హిడ్మా ఆపరేషన్లు చేయడంలో దిట్ట.
ప్రస్తుతం హిడ్మా ఎక్కడున్నాడు ఏంటనేది కూడా క్లారిటీ ఇవ్వకున్నా కూడా తను మర్యాదగా 7వ తరగతి వరకు చదువుకున్నాడు. అంటే అతను 17 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై వెళ్ళిపోయాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే అత్యంత పిన్న వయస్కుడిగా హిడ్మాని చేర్చుకున్నట్టుగా కూడా రికార్డులో రాసి ఉంది. తను సైనిక స్థావరం అంటే సైనిక సంబంధించిన ఆపరేషన్లు చేయడంలో దిట్ట. పీపుల్స్ వార్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్ కమాండర్గా అత్యంత భీకరమైన ఆపరేషన్లు చేయడంలో కూడా తను ఉన్నాడు. తను మాట్లాడే భాషలు కూడా హిందీ, గోండి, తెలుగు, కోయా, బెంగాలీ దాదాపుగా 5 భాషల్లో మాట్లాడుతుంటాడు. ₹1 కోటి రివార్డు ప్రస్తుతం హిడ్మా పైన ఉంది. హిడ్మా 50 లక్షల రివార్డు తన భార్య పైన ఉంది. తను భద్రతా బలగాలపై జరిగిన అనేకమైన దాడుల్లో హిడ్మాకు పేరుంది. 2010లో జరిగిన దంతెవాడ దాడిలో 76 మంది CRPF సిబ్బంది మరణించారు. అది అప్పుడు బిగ్గెస్ట్ ఇష్యూగా కూడా పోలీసులు పరిగణించారు. తదుపరి 2013లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టడంలో భాగంగా ఊచకోత కూడా అక్కడ చేపట్టాడు. 2010లో జరిగిన సుక్మా దాడిలో దాదాపుగా 25 మంది CRPF సిబ్బంది మృతి చెందడానికి కూడా హిడ్మా కారణమయ్యాడని చెప్పి పోలీసులు రికార్డులో రాశారు. కేంద్ర కమిటీలో బస్తర్ నుంచి ఎదిగిన ఏకైక నాయకుడిగా తనకు పేరుంది. ఎదురుదాడి చేయడం, భద్రతా బలగాల్ని ఎదుర్కోవడం, భద్రతా బలగాల నుంచి అనేకసార్లు తప్పించుకోవడం కూడా అంటే అటవీ ప్రాంతంపైన పట్టు ఉండడం అనేది హిడ్మాకు పేరుంది. మెరుపుదాడులు అలాగే తను ఎక్కడైతే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడంలో కూడా దిట్ట కూడా అతని పేరుంది. తను లొంగిపోతాడని చెప్పి చాలా వరకు వార్తలు వచ్చాయి. ఆపరేషన్ కగారు తీవ్రమవుతున్న నేపథ్యంలో హిడ్మా లొంగుబాటు అయితే జరగలేదు. హిడ్మా కుమార్తెలు ఒకరు పంజాబ్ కేషా అలియాస్ జిన్ని కూడా ఫిబ్రవరిలో పోలీసులు ఎదుట లొంగిపోయారు. కానీ ప్రస్తుతం అయితే హిడ్మా ఎన్కౌంటర్ అనేది సంచలనాన్ని రేపుతున్న అంశంగా మనం క్లియర్గా పేర్కొనవచ్చు. హిడ్మా తను ఎన్కౌంటర్ అన్న విషయం తెలియడగానే చాలామంది మాజీ మావోయిస్టులు కానీ సానుభూతిపరులు కానీ షాక్కు గురయ్యారు. ప్రస్తుతం భారత జాతీయ మీడియాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అంశాన్ని చాలా ఇంట్రెస్ట్గా అంటే ఈ వ్యవహారం కూడా చాలా షాకింగ్ వ్యవహారంగా చూస్తున్న అంశంగా చూడవచ్చు. ఎందుకంటే తను కర్రెగుట్టల్లో గతంలో స్థావరం ఏర్పరచుకున్నట్టుగా రకరకాలుగా ఆపరేషన్లు అయితే చేశారు. కానీ తను ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే వెళ్ళిపోతూ దాదాపుగా పోలీసులకైతే దొరకలేదు. కానీ ఈ మధ్య అంటే చంద్రన్న కానీ అలాగే మిగతా బండి ప్రకాష్ కానీ వీళ్ళందరూ లొంగుబాటుకు గురవుతున్న ఈ క్రమంలో ఆ లొంగుబాటుకు మాత్రం తాను సహకరించలేనట్టుగా తెలుస్తోంది. మనం అంటే ఈ మధ్య లొంగిపోయిన కేంద్ర కమిటీ నాయకుడు చంద్రన్న కానీ బండి ప్రకాష్తో ఇంటర్వ్యూలు చేసిన సందర్భంలో హిడ్మా అనే వ్యక్తి దొరకడు, బయటనే ఉంటాడని చెప్పి చాలా వరకు చెప్పారు. కానీ హిడ్మా మారేడుమిల్లి ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకొని అంటే కర్రెగుట్టల నుంచి తను ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్కి తను వెళ్ళిపోయినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు కేంద్ర బలగాలు హిడ్మా ఎప్పటికప్పుడు ప్రతి కదలికను గమనిస్తున్నాయి. హిడ్మా టార్గెట్గానే కేంద్ర బలగాలు అంటే ఇందులో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయడంలో DRG బలగాల్ని కేంద్రం దింపింది. DRG బలగాల టార్గెట్ ఒకటే, లొంగుబాటు అనేది వాళ్ళకి ఇష్యూనే కాదు, డైరెక్ట్గానే ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసే దిశగానే DRGని ఏర్పాటు చేశారు. ఒకవేళ DRGకి లొంగుబాటుకు వచ్చినా కూడా ఎక్కడ కూడా ఒప్పుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో జరిగిన 6 ఎన్కౌంటర్ కూడా ఉర్మిళతో పాటు మరో 5 వాళ్ళు లొంగుబాటుకి వస్తున్నారన్న సమాచారాన్ని కూడా DRG చేపట్టింది. కానీ కొంతమంది మధ్యవర్తుల ద్వారా ప్రయత్నం కూడా చేశారు. కానీ వాళ్ళందరినీ లొంగుబాటుకి ఎక్కడ కూడా సహకరించకుండానే డైరెక్ట్ ఎన్కౌంటర్లే వాళ్ళని హతం చేసిన పరిస్థితి. అంటే DRG అనేది కూడా కరడుగట్టిన కేంద్ర బలగం అనేది కూడా మాజీ మావోయిస్టులు చెప్తుంటారు. DRGకి ఎక్కడ కూడా ప్రేమ ఆప్యాయతలు ఎక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే లొంగుబాటుకు వస్తారో లొంగుబాటు అనేది కూడా ఎక్కడ తీసుకోకూడదు. అంటే ఈ మధ్య ఆషన్న కానీ సోను కానీ దాదాపుగా 260 మందితో లొంగిపోయారు. కానీ కేవలం వాళ్లకు మహారాష్ట్ర గవర్నమెంట్ మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ ఛత్తీస్గఢ్ అండర్లో కొనసాగుతున్న DRG మాత్రం లొంగుబాటు అనేది ఎక్కడగా తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే హిడ్మా కూడా లొంగుబాటుకు ప్రయత్నించాడు. కానీ హిడ్మా లొంగుబాటుని ఎక్కడ కూడా ఒప్పుకోకుండానే ఎన్కౌంటర్